బలోచిస్తాన్ ప్రజెంట్ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా తెగ పాపులర్ అయింది. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. 2023 లెక్కల ప్రకారం దాదాపు 1.5 కోటి జనాభా కలిగిన ఈ దేశం ఇవాళ పాకిస్తాన్తో వీరోచిత పోరాటం చేస్తుంది. దీనికి కారణం స్వేచ్ఛ, స్వాతంత్రం. ఈ పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎప్పటి నుంచి బలోచిస్తాన్ పాకిస్తాన్తో విభేదిస్తూ వస్తుంది? ఈ విప్లవం అసలు సరైనదేనా అన్న విషయాలు ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్లోని అతిపెద్ద భూభాగంలో బలోచిస్తాన్ ఉంది. దీని వైశాల్యం 3,47,190 కిలోమీటర్లు. మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఒక రకమైన సాంప్రదాయాలు, సంస్కృతిని కలిగి జీవిస్తారు. అయితే 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు తమ పాలన సౌలభ్యంలో భాగంగా బలోచిస్తాన్ను విభజించారు. అయితే దీనిని కొందరు వ్యతిరేకించారు. కానీ జిన్నా బిట్రేల్ కాలం నుంచే బలోచిస్తాన్ స్వయం ప్రతిపత్తి భావాన్ని కాపాడుకునేందుకు పోరాటాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి వెళ్లే క్రమంలో పాకిస్తాన్ను రెండుగా విభజించారు. ఒకటి ఈస్ట్ పాకిస్తాన్, రెండవది వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్గా మారిపోయింది. అయితే వెస్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్గా కొనసాగుతుంది. ఈ వెస్ట్ పాకిస్తాన్లోనే అత్యంత విశాల భూభాగంగా కలిగి బలోచిస్తాన్ ఉంది. బంగ్లాదేశ్ ఎలాగైతే పోరాటాలు చేసి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించిందో బలోచిస్తాన్ కూడా తమకు ప్రత్యేకమైన దేశం కావాలని కోరుకుంటుంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. 1947 ఆగస్టు 15న ఖాన్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ అనే రాజు బలోచిస్తాన్ను ప్రత్యేక రాజ్యంగా గుర్తించారు. కానీ మహమ్మద్ అలీ జిన్నా బ్రిటిష్ వారిపై ఒత్తిడి తెచ్చి బలూచ్ ప్రాంతం పాకిస్తాన్లోనే ఉండాలని కోరారు. అలా ఈ బలోచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్లోనే ఉండిపోయింది. ఇలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రధాన కారణం బలోచిస్తాన్లో సంపదను సృష్టించే అనేక ఖనిజాలు, మైనింగ్ నిక్షేపాలు ఉన్నాయి. వాటి ద్వారా పాకిస్తాన్కు మంచి ఆదాయం సమకూరుతోంది. దీంతో పాకిస్తాన్కు బలోచిస్తాన్ ఆర్థికంగా బలం చేకూర్చే ప్రాంతంగా మారింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పాకిస్తాన్తో కలిసి ఉండేందుకు బలూచ్ ప్రజలు సుముఖత చూపించట్లేదు. దీంతో నాటి నుంచే ప్రత్యేక దేశంగా పరిగణించాలని పోరాటాలు ప్రారంభించారు. 1948లో ప్రిన్స్ అబ్దుల్ కరీం పాకిస్తాన్ చర్యలకు వ్యతిరేకంగా మొదటి తిరుగుబాటుకు లేవనెత్తారు. ఆ తర్వాత 1958లో నవాబ్ నూర్జ్ ఖాన్ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ బలూచ్ స్వేచ్ఛను పాక్ హరిస్తుందని నినాదించారు. అలాగే 1963లో షేర్ మొహమ్మద్ మర్రి అనే అతను గెరిల్లా వార్ ద్వారా పాక్ మిలిటరీపై దాడులు చేశారు. ఇలా విప్లవం కొనసాగుతున్న తరుణంలో 1971లో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని పొందింది. ఈ స్వాతంత్రం వెనుక అనేక విషాద గాథలు ఉన్నాయి. ఎప్పుడైతే బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చిందో బలోచిస్తాన్ వాదం కూడా బలపడింది. పోరాడితే తప్పకుండా స్వాతంత్రం వస్తుందని బలంగా భావించింది. ఈ నేపథ్యంలోనే అనేక సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతూ తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని గళాన్ని వినిపించారు. అయితే పాకిస్తాన్ విధానాలు బలూచ్ గుర్తింపును అణచివేయడానికి ప్రయత్నించాయి. పాఠశాలల్లో బలూచ్ ప్రజలను నిషేధించింది. దీంతో బలూచ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. అనేక మంది విద్యార్థులు, జర్నలిస్టులు, సామాజికవేత్తలు రోడ్డుపైకి వచ్చి ఫ్రీ బలోచిస్తాన్ పేరుతో పోరాటాలు చేశారు. పోరాటాలు చేసిన వారు కిడ్నాప్కు గురయ్యారు. కనిపించకుండా పోయిన వారి జాడ చెప్పాలంటూ నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇలా ఉద్యమం దశలవారీగా చేపడుతూ తమ ఉనికిని ప్రపంచానికి తెలియజేయాలని సంకల్పించారు బలోచిస్తానీయులు. ఈ నేపథ్యంలో 2025 మార్చిలో పాకిస్తాన్కు చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేశారు. దీంతో బలోచిస్తాన్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. వారికి ఏం కావాలి, ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారు అన్న దానిపై చర్చ మొదలైంది. తమ భూభాగంలోని ప్రకృతి సంపద, మైనింగ్, ఖనిజ నిక్షేపాలను తవ్వి ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్న పాకిస్తాన్ తమపై చిన్నచూపు చూడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీస సౌకర్యాలు ఇవ్వకుండా తమను హీనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి కన్నీళ్లు మండి మారణ కాండకు తెరలేపింది. ట్రైన్ దాడులు, బాంబులతో అటాక్లు, సైన్యంపై దండయాత్రలు, సైనిక స్థావరాలను కూల్చివేతలు, ఇలా అనేక చర్యలకు ఒడిగట్టింది బలోచిస్తాన్. దీంతో పాక్ వెన్నులో వణుకు పుట్టింది. బలోచిస్తాన్ను తక్కువ అంచనా వేసిన పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బలోచిస్తాన్ కోరుకున్న సమాన హక్కులు, రాజకీయ అధికారాలు, ఆర్థిక సమానతలు పాకిస్తాన్ కల్పించడం ద్వారా శాంతియుతమైన వాతావరణం నెలకొంటుందా, లేక నిరంతరం ఈ హింసాకాండలను కొనసాగుతూనే ఉంటాయా అన్నది వేచి చూడాలి.
ఇలా దాడులు చేసుకుంటూ పోతే బలోచిస్తాన్ భవిష్యత్తు ఏందన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఏది ఏమైనా బలోచిస్తాన్ చేస్తున్నది న్యాయ పోరాటమే అంటున్నారు చాలామంది విశ్లేషకులు. బలూచ్ పోరాటంలో పాకిస్తాన్ దిగి వస్తుందా, తన మూర్ఖత్వాన్ని మొండితనాన్ని కొనసాగిస్తుందా అన్నది వేచి చూడాలి.